మొత్తం డస్ట్బిన్ లో పడేయమంటారు సార్. వాళ్ళు ఎక్కడ వేయమంటే అక్కడ వేసే. డస్ట్బిన్ ఏంటంట? డస్ట్బిన్ లో వేయమన్నారంట. డస్ట్బిన్? నువ్వు నా చేతిలో తప్పించుకోలేవురా. షిట్, ఇదేంటిది? డివైస్ మూవ్ అవుతుంది. డివైస్ మూవ్ అవుతుంది చూడండి మేడం. సార్ కిడ్నాపర్ దొరికాడు సార్. బ్యాగ్ మూవ్ అవుతుందిరా దరిద్రుడా. డబ్బు మూవ్ అవటం ఏంటి సార్? వెంటనే చెక్ చేయండి. కదలటం ఏంటి సార్? థ్యాంక్ యూ బాస్, మన ప్లాన్ వర్కౌట్ అయింది. మీరు ఎలాగైనా ఎస్కేప్ అవ్వండి. సార్ ఇదంతా ఇతని ప్లానే సార్. వీడియో సార్ కిడ్నాపర్. సార్ సార్ తొందరగా ఎక్కండి సార్, పోలీసు వచ్చేస్తున్నారు. ఇదిగోండి సార్ పాస్పోర్ట్, లోపల టికెట్ కూడా ఉంది. మళ్ళీ రాడన్న ఇండియా. పొట్టుని భలే పంపించేసినాం రా. హలో, మీ వెనకున్న ఇన్నోవాలో శృతి ఉంది, మీరు తీసుకెళ్ళొచ్చు. శృతి వెనకాల కారులో ఉందంట. మేడం ఏ కార్ అని చెప్పారు? ఇన్నోవా కార్ అని చెప్పారు. అయ్యో అచ్చచ్చో. శృతి, అమ్మ శృతి. మన స్పీడ్ సీమా ప్లాన్ ఏం వర్కౌట్ అయిందిరా. సూపర్ రా వెంకట్. అరే మామా, అందులో జాకి చైన్ మస్తు ప్లాన్ చేసిన రా పోయి కాదా? ఓ బ్రూస్లీ, నేను కూడా వచ్చారా. అందుకే నా అప్పుడప్పుడు ఇంగ్లీష్ సినిమా చూడమనేది. మరి నీ అంకమ్మ. విజు, నేను రాఘరావు గారి ఇంటికి వెళ్ళి డబ్బు ఇచ్చేసి వస్తాను. ఓకేరా, మీ రూమ్కి వెళ్ళండి. రే జాగ్రత్త రా, జ్యోతిలక్ష్మి తెలిస్తే. రేపైనా తెలుస్తుందిరా, నేను చూసుకుంటాను కదా. సరేరా అన్నా, జ్యోతిలక్ష్మికి ఫోన్ చేస్తా. మాట్లాడితే మాత్రం దొరికిపోతావు. ఈ డబ్బు చేరాల్సిన చోటకి చేరేదాకా నువ్వు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేయి. అర్థమైందా? సరే అలాగే. ఓకేనా? ఓకే బాయ్. బాయ్ రా. అరే బాయ్ రా వెంకట్. బానా. జ్యోతిలక్ష్మి స్విచ్ ఆఫ్ చేయలేదా? స్విచ్ ఆఫ్ చేస్తే డబ్బుతో పాటు ఎస్కేప్ అయ్యాననుకుంటుంది. కట్ చేస్తే ఎవరితోనే ఉన్నాననుకుంటుంది. అప్ప సాల్ట్ బిస్కెట్ తినగానే నీ బ్రెయిన్ ఎంత బాగా పనిచేసిందన్నా. దేవి, అమ్మా ఇట్రా. థ్యాంక్స్ రా, అంతా నీ వల్లే. నా లైఫ్ నాకు చూపించావు. తీసుకో. అయ్యో ఇప్పుడెందుకు మేడం? నువ్వు హెల్ప్ చేసింది నా ఒక్కదానికే కాదు, ఎంతో మంది అనాథలకి. తీసుకో. థ్యాంక్ యూ అమ్మా. అమ్మా పాస్వర్డ్. ఓ సారీ, దా. దీని పాస్వర్డ్ నీకు తెలీదా? నాకెలా తెలుస్తుందమ్మా? మరి ఆ రోజు దీంతో ఎలా షూట్ చేసావు? అది అమ్మా అప్పుడు. చెప్పు దేవి, ఎలా షూట్ చేసావు? ఆ రోజు వెంకట్ బాబు. వెంకట? ఇది షూట్ చేసింది ఆయనేనమ్మా. మరి నా దగ్గర ఏం తెలియనట్టున్నాడేంటి? చెప్పొచ్చు కదా. చెప్పొద్దని 10,000 ఇచ్చాడమ్మా. చేశాడేంటి? శృతి అన్నా, శృతి. విజు, వెంకట్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాడేంటి? వాడికి ఫోన్ ఇవ్వు.
అంటే వాడు డబ్బులు కట్టడానికి రాఘవరావు గారి ఇంటికి వెళ్ళాడు కదా. మరి మీరెళ్ళలేదా? అంటే మా రూమ్ లో ఉండమన్నాడు, కానీ మేము కేఫ్ లో ఉన్నాం. ఏమైనా ప్రాబ్లం వస్తుంది? లేదు, నేను మళ్ళీ చేస్తాను పెట్టి. హలో హలో, నేను శృతిని మాట్లాడుతున్నానండి, హీరోయిన్ శృతిని. మీరండి? మీ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నానండి. రేపు రిజిస్ట్రేషన్ పెట్టేమంటారా? మీ ఇష్టం. అయితే రిజిస్టర్ తో మాట్లాడతాను. డబ్బులు ఎప్పుడు పంపిస్తున్నారండి? ఈవినింగ్ లో పంపిస్తారా? ఇంకా రాలేదా? అంటే అమౌంట్ ఆందవే అనమాట. వెయిట్ చేస్తానులేండి. ఈ రోజు మీరు రాకపోతే రేపు విజయవాడ పార్టీకి ఇచ్చేద్దాం అనుకున్నానండి. అవసరం కదండి, పైగా మీకు ఇచ్చిన కూడా ఈ రోజుతో పూర్తి అయిపోతుంది. పోలేండి, టైంకి తెచ్చేస్తున్నారు కదా, రండి. అసలు ఆ టైంలో కాటం ఇంటికి వస్తాడని వెంకట్కి ఎలా తెలుసు? అమ్మా, మొన్నొకసారి అమ్మగారు కూడా వెంకట్తో ఫోన్ లో మాట్లాడారు. అమ్మేంటే? అవునమ్మా, పక్కకెళ్ళి మాట్లాడుతుంటే పేరు వినిపించింది. శృతి, నీకు వెంకట్ నా ఫ్రెండ్ గానే తెలుసు అంతేగా? నీ ఫ్రెండ్ కదా, ఏమైంది అతనికి? వెంకట్ కి ఎందుకు ఫోన్ చేస్తున్నావు? గంట నుంచి కాటంకి వెంకట్ కి ఊరికి ఫోన్లు చేస్తున్నావు. వెంకట్ చేతికి డబ్బు రాగానే వాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అదేంటి, డబ్బు కాటం దగ్గర కదా ఉండాల్సింది. నీకు తెలిసి కాటంతో పాటు కిడ్నాపర్స్ ఇద్దరున్నారు. నువ్వు కాటంతో కలిసి ప్లాన్ వేసావు, నేను వెంకట్ తో కలిసి ప్లే చేసి. కానీ డబ్బు రాగానే వాడు కూడా మారిపోయాడమ్మా. అసలు ఈ కిడ్నాప్ ప్లాన్ చేసిందే వెంకట్. నువ్వు సంపాదించిన డబ్బంతా శరణాలయానికి ఇవ్వాలనుకున్నావు. వద్దంటే ఒప్పుకో, అది నీ డబ్బు, కానీ నాకు కావాలి. ఏం చేయాలో తెలియలేదు. అప్పుడు వెంకట్ నా దగ్గరకు వచ్చాడు. నువ్వు మా అమ్మాయి ఫ్రెండ్వి కదా? బాయ్ ఫ్రెండ్. అందరికి ఏ రిలేషన్ అయినా అమ్మ తర్వాతే ఉంటుంది. మా అనాథలకి అమ్మ కూడా ఫ్రెండ్స్ తర్వాతే వస్తుంది. పాపం. ఏం కావాలి నాన్న? పాపను షేర్ కావాలి. నీకు డబ్బు సంపాదించే శృతి కావాలి, నాకు శృతి సంపాదించే డబ్బు కావాలి. బేసిక్ గా మన ఇద్దరికి కావాలి. 10 కోట్ల అనాథాశ్రమం పడేయడానికి ఇష్టం లేదని నాకు తెలుసు. రేయ్, డబ్బు కోసం ఫ్రెండ్స్ ఉంటారేమో కానీ అమ్మ ఉండదు. అవుట్. నీ గురించి నాకు తెలుసా అంటే? ఇవాళ మ్యాటర్ డిస్కస్ చేయడానికి వాడు ఎవడో ఇంటికి పిలిచారుగా. నువ్వు ఫోన్లో మాట్లాడుతుంటే అంతా విన్నాను. బేసిక్గా నేను మీకు తోడవుతే శృతిని ఈజీగా మోసం చేయొచ్చు. ఆలోచించుకోండి.